ప్రైమ్ టైమ్ ఎడిషన్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. బీఆర్ఎస్ కి మరొక బిగ్ షాక్ తగిలింది. తాను పార్టీ మారబోతున్నాను అని కేసీఆర్ కి చెప్పేశారు ఆ పార్టీ నేత ఎంపీ కె కేశవరావు. ఈ మేరకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను కలిశారు కేకే. పార్టీ మార్పు అనివార్యం అని తేల్చి చెప్పారు. కేకే నిర్ణయంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మీకు మీ కుటుంబానికి ఏం తక్కువ చేశానని 10 ఏళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ మారతానంటే ప్రజలు గమనిస్తారని కేకేకు కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్తో భేటీ అనంతరం ఫ్రస్ట్రేషన్తో తన ఫామ్ హౌస్కి చేరుకున్న కేకే మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించారు. ఇదిలా ఉంటే కేకే కుమారుడు విప్లవ్ కుమార్ మాత్రం తనకు కేసీఆర్ నాయకత్వంపై గట్టి నమ్మకం ఉందన్నారు. బీఆర్ఎస్ కు మరొక బిగ్ షాక్ తగలబోతోందా? ఇప్పటికే కీలకమైన నాయకులంతా బీఆర్ఎస్ ని వదిలి వెళ్లిపోతున్న పరిస్థితి. అయితే తాను కూడా పార్టీ మారతాను అంటున్నారు కె కేశవరావు. ఈ విషయాన్ని కేసీఆర్ కి చెప్పేశారు. ఈ మేరకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ను కలిశారు కేకే. పార్టీ మార్పు అనివార్యం అని ఆయనకే చెప్పారు. అయితే కేకే నిర్ణయంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మీకు మీ కుటుంబానికి తాను ఏం తక్కువ చేశానని 10 ఏళ్లు అధికారం అనుభవించిన తర్వాత ఇప్పుడు పార్టీ మారతానంటే ప్రజలు గమనిస్తారని కేకేకు కేసీఆర్ చెప్పినట్టుగా సమాచారం. కేసీఆర్తో భేటీ తర్వాత ఫ్రస్ట్రేషన్తో తన ఫామ్ హౌస్కి చేరుకున్నారు కేకే. మీడియా ప్రతినిధులతో కూడా దురుసుగా ప్రవర్తించారు. అయితే కేకే కుమారుడు విప్లవ్ కుమార్ మాత్రం తనకు కేసీఆర్ నాయకత్వంపై గట్టి నమ్మకం ఉందంటున్నారు. కేకే పార్టీ మారడం ఖాయం అయిపోయినట్టేనా? అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎవరైతే బీఆర్ఎస్కి వచ్చారో వాళ్ళందరినీ కాంగ్రెస్ తిరిగి ఆకర్షించే ప్రయత్నం చేస్తోందా? పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి ఫోన్ లైన్లో ఉన్నారు. కిరణ్ భూపతి, చెప్పండి, కొంత కేకే అసహనంగా కనిపిస్తున్నారు ఆయన విజువల్ తీసుకునే టైంలో. వీటన్నిటిలో కూడా ఏం జరుగుతోంది అసలు? అండ్ ఆయన కొడుకు విప్లవ్ కుమార్ కామెంట్స్ కూడా కొంత ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా బిందు, ఎందుకంటే రెండోసారి ఏదైతే పూర్తిగా అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు కావచ్చు, బీజేపీ వైపు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఆ గ్రేటర్ పైన ప్రధానంగా దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే చాలా మంది నేతలు కూడా ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా అటు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో కె కేశవరావు ఈ రోజు ఫామ్ హౌస్ లో కూడా కేసీఆర్ ను కలిశారు. తాను పార్టీ మారుతున్నట్టుగా తనకు కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో తాను కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈ మధ్య కాలంలో దీపాదాస్ మున్షి కావచ్చు, కొంతమంది పార్టీ సీనియర్ నేతలందరూ కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలవడం జరిగింది. వాళ్ళు పార్టీలో మారేందుకు కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. 30వ తేదీన అంటే ఎల్లుండి పార్టీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కేసీఆర్ కూడా తన రాజకీయ భవిష్యత్తును పూర్తిగా పాడు చేసుకోవద్దు, ఖచ్చితంగా తను పార్టీలోనే ఉండాలి, మీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు చేయలేదు, ఖచ్చితంగా పదవులు కూడా ఇచ్చి మిమ్మల్ని గౌరవించామని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు పార్టీ మారేందుకు కూడా ప్రస్తుతం అయితే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.